అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషయ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. 2025 ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలి, ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి పథకం నడిపించాలని చెప్పని కళ్ళగంటూ దానికి తగిన ప్రయత్నాలు చేయటం, పార్ట్నర్షిప్ సమ్మిట్ లాంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్స్ వైజాగ్లో చేసుకోవటం. అంతేకాదు ఈరోజు ప్రపంచంలోనే ఒక ఐటీ దిగ్గజం కంపెనీగా ఉన్న గూగుల్ లాంటి కంపెనీ విశాఖపట్నం నగరానికి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అంగీకరించి అనౌన్స్ చేయటం, అది కూడా ఈ సంవత్సరం మార్చిలో ఫౌండేషన్ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని, ప్రత్యేకించి రైతాంగం, యువత, మహిళలు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో దాని యొక్క ఎఫెక్ట్ తోటి ఒక జెట్ స్పీడ్ తోటి ఈ రాష్ట్రం పరుగులు తీస్తూ ఉంది. గత 18 నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక మ్యాజిక్ లాగా జరిగిందని అందరూ భావించే విధంగా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. యువతకి ఉపాధి లభించబోతూ ఉంది. జీడిపి కూడా బ్రహ్మాండంగా గ్రోత్ కాబోతూ ఉంది. ఇంకా ఈ 2026లో మరిన్ని మంచి ఫలితాలు వచ్చే విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటూ, ప్రత్యేకించి మనందరం కూడా ఎంతో అభిమానించే ఈ సంపత్ వినాయక స్వామి మనందరికీ ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్. ఆ స్వామి గారి దగ్గర ఈరోజు నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా దర్శనం చేసుకొని కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఆ స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్ర ప్రజలపైన, ప్రత్యేకించి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సరే, దానికి ఇప్పుడు నూతన సంవత్సరం, దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఇప్పుడు రాజకీయ విమర్శలు, కౌంటర్ల కంటే కూడా అందరికీ బెస్ట్ విషెస్. సపరేట్గా వారికి సంబంధించిన వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని చేశారు, అవన్నీ మనం వేరేగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఈ ఏడాది రవితేజ ఇష్యూలో ఏమైనా మీ ఆలోచన ఏమైనా? చాలా మంది వాళ్ళ కొడుకులు కావచ్చు, కుమార్తెలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా వారసులు అనేది వాళ్ళకి అదొక ఎంట్రీకి ఒక చిన్న యాక్సెస్. కానీ వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, వాళ్ళు సక్సెస్ అవ్వాలా, లేకపోతే ఎలా ఉంటారనేది అల్టిమేట్గా వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది తప్ప రాజకీయాల్లో కేవలం వారసులతో సక్సెస్ అవ్వాలని లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఈజీ పలాని గంటా శ్రీనివాస్ గారు అబ్బాయి, లేకపోతే పలాని ఎక్స్ వాళ్ళ అబ్బాయి, పలాని ఎక్స్ వాళ్ళ అమ్మాయి అని ఒక ఎంట్రన్స్కి ఒక ఈజీ యాక్సెస్ వస్తుంది. అంతేగాని అల్టిమేట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళ ఓన్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఆ స్టామినా ఉండాలి, ఆ శక్తి ఉండాలి, ఆ హార్డ్ వర్క్ చేయాలి. అల్టిమేట్గా డెస్టినీ కూడా కలిసి రావాలి. అటువంటిది కాదు. నిన్న ఏదైతే భరత్ అందరం కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరో మీలాంటి ఒక విలేకరు అడిగారు, ఎందుకు మీరు ఎమ్మెల్యేగా ఏమైనా వస్తారా అని చెప్పి భరత్ని అడిగితే అది చెప్పానప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా రావడం నాకు కుదరదు, నేను అవసరమైతే రాజకీయాలు మానేస్తాను తప్ప ఎంపీకి చేరని చెప్పాడు. ఆ విషయంలో ఒకవేళ ఏదైనా ఈక్వేషన్ ప్రకారం మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా రావాల్సి వస్తే అప్పుడు నేను ఎంపీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాం. అంతే తప్ప ఎవరు ఏమి కూడా అటువంటి మార్పులు ఆలోచనలు లేవు. ఇది మాకంతా ఒక పార్టీ ఉంది, దానికి ఒక నాయకుడు ఉన్నాడు, నాయకుడు డిసైడ్ చేస్తారు. ఆయన డిసైడ్ చేసిన దాని ప్రకారం అందరూ నడుచుకుంటాం. డెఫినెట్గా రవితేజ కాదు, ఎవరైనా పాలిటిక్స్లోకి వస్తామని ఇంట్రెస్ట్ చూపిస్తే మా వంతు తిరిగి సపోర్ట్ గ్యారెంటీగా ఉంటుంది, ఎంకరేజ్ చేస్తాం. కాదు, ఈ నూతన సంవత్సరం దేవుడి సన్నిధిలో ఉన్న రాజకీయాలు వదులుకున్నాం కదా, మళ్ళీ మాట్లాడదాం. మరోసారి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. నిన్న చూసుకుంటే భరత్ ఎమ్మెల్యేగా భీమిలి నుంచి పోటీ చేస్తానంటే తాను ఆ పదవిని వదిలి విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. దీనిపై ఇప్పుడు ఉత్తరాంధ్రతో పాటు అధిష్టానం కూడా చర్చ కొనసాగుతుంది. ఈ దశలో ఈరోజు ఆయన కూడా తమకు ఒక అధిష్టానం ఉంది, ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న అంశంపై వారు ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది. అయితే మరొకసారి గంటా వారసత్వ రాజకీయాలపై ఈరోజు మాట్లాడారు. తన కుమారుడు రవితేజ కానీ రాజకీయాల్లో ఆసక్తి ఉన్నట్లయితే తాను పూర్తిగా కోఆపరేట్ చేస్తాను. సహజంగా చూసుకుంటే రాజకీయ నాయకుల కుమారులు కానీ కుమార్తెలు కానీ రాజకీయాల్లోకి వచ్చినట్లయితే వారు రాజకీయాల్లో త్వరగా ముందుకు వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది. ఆ క్రమంలో రవితేజ కానీ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తాను పూర్తిగా సహకరిస్తానని న్యూ ఇయర్ డే సందర్భంగా మాట్లాడడం. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.